ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 31. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 132, 133 మరియు 134 కీర్తనలు. సాయంత్రం 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 17 నుండి 34వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మిమ్మల్ని బలపరచునుగాక. ఈ దినమున మీరు పూనుకొనిన ప్రతి పని ఆయన కృపలో సఫలము చేయునుగాక. మీ కన్నీరు తొడవబడి మీ దుఃఖం ఆనందముగాను, మీ అంగలార్పు నాట్యముగాను పరిశుద్ధాత్మ దేవుడు చేయునుగాక. అలాగు చేయవలనని ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 91వ కీర్తన 3వ చరణం. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఈరోజు చక్కని వాగ్దానంతో ప్రభువారు మిమ్మల్ని ఎదుర్కొంటున్నారు. వేటగాని ఉరిలో నుండి ఆయన మిమ్మలను అద్భుతంగా రక్షించబోతున్నారు. ఆయన విడిపించబోతున్నారు. ఆయన విడుదలకర్త, ఆయన రక్షణకర్త. పక్షులని వేటాడేవారు, ఆ వేటగాళ్ళు రకరకాల పద్ధతులను ఉపయోగిస్తారు. సన్నటి వల నేల మీద పరిచి వారు ఆ పక్షులు ఆకర్షింపబడినట్లుగా నూకలని ఆ నేల మీద చల్లుతారు. అవి పరుగు పరుగున రివ్వున వచ్చి అక్కడ వ్రాలి ఆ గింజల్ని ఏరుకొని తినే క్రమంలో వాటి కాళ్ళు ఆ వలలో చిక్కుబడిపోతాయి. ఆ విధంగా వేటగాళ్ళు వాటిని ఆకర్షించి తమ వలలో చిక్కించుకుంటారు. ఈ లోకములో మనం దేవునిలో నుండి తప్పిపోవడానికి సాతానుడు రకరకాలైన వలలు మనకి వాడు విసురుతాడు. ఆదాము అవ్వలకి ఆకర్షణీయమైన పండు ఒక వలగా మారింది. సంసోనుకి దెలీలా ఒక వలగా మారింది. యోసేపుకి పోతిఫర్ భార్య ఒక ఉరిగా మారింది. ప్రవక్త అయిన ఎలీషాకు నయమాను ఇవ్వాలని చూపించిన ఆ బట్టలు, ఆ వెండి ఒక ఉరిగా మారింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది రకరకాల ఉరులను మన యొక్క మార్గములో వాడు ఉంచుతాడు. అయితే పౌలు గారు చెప్పినట్లుగా మనం సాతాను తంత్రములను ఎరుగని వారము కాము. ఎప్పుడైతే మనం సాతాను యొక్క తంత్రములను ఎరిగి ఉంటామో అప్పుడు వాని ఉరులలో నుండి మీరు అవలీలగా తప్పించుకుంటారు. గిద్యోను ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణంలో ఉంచుకున్నాడు. ఆ తర్వాత కాలంలో ఇశ్రాయేలులకు అది ఒక ఉరిగా మారింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో అపవాది ఏ బోనులను, ఏ వలలను, ఏ ఉరులను వాడు ఉంచుచున్నాడో జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి, పరీక్షించుకోండి. మీరు వానికి ఎంత మాత్రం చిక్కవద్దు. మీరు వాని యొక్క తంత్రములను ఎరిగిన వారై మీరు వాటిని యేసుక్రీస్తు నామములో తీటుగా ఎదుర్కొని వాటిని బ్రద్దలు కొట్టండి. అప్పుడు దేవుని యొక్క అద్భుతమైన బహుమానం మీరు సమృద్ధిగా పొందుకుంటారు. మీరు దేవుని చేత హెచ్చింపబడతారు. దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆ కృపలతో మీరు వర్ధిల్లుతారు. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని చేయాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ మాటల్ని పరిశుద్ధాత్మ ద్వారా నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వేటగాని ఉరిలో నుండి మమ్మల్ని తప్పించి
విడిపించే దేవుడవు నాయన. మా ప్రియులు ఏ విధమైన ఉరులలో చిక్కుకొని ఉన్నారో ప్రభువా, వారిని ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకొని విడిపించుమని ప్రార్థన చేస్తున్నాను. సాతాను తంత్రములన్నీ యేసు నామమున లయమైపోవునుగాక. మా ప్రియులను దీవించి బలపరిచి వర్ధల చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.